జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ వైజాగ్లో సేనాతో సేనాని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జేఎస్పీ కేడర్, మహిళా కార్యకర్తలు పాల్గొనే వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ బీచ్ రోడ్డు సమీపంలోని వైఎంసీఏ హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఇన్ కెమెరా సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజల స్పందన, జనసేన అట్టడుగు స్థాయి ఉనికి, పార్టీలోని అంతర్గత సమస్యలు, కూటమి భాగస్వాములతో సమన్వయం గురించి చర్చించనున్నారు. 2వ రోజు ఆయన వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. 3వ రోజు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కేడర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14,000 మంది క్రియాశీల సభ్యులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశానికి విశాఖపట్నం వేదిక అయిందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే జనసేనకి సంబంధించి ఈ యొక్క కార్యక్రమానికి సేనాతో జనసేనాని అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అయితే పెట్టారు. అంటే ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి ఈ యొక్క పార్టీలో ముఖ్య నాయకులందరితో కూడా ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం పెట్టడానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయాలన్న దానిపైన ఈ యొక్క కార్యక్రమం ప్రధానంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. దాదాపు మనకు తెలిసి 14,000 మంది క్రియాశీలక నాయకులు, అంటే ముఖ్యంగా చూసుకుంటే నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడానికి విశాఖపట్నం వేదిక అయింది. ముఖ్యంగా ఈ యొక్క 3 రోజులు కూడా ఈ సమావేశానికి సంబంధించి ఎక్కువగా మీటింగ్స్ జరిగేది ఉన్నది. ఇప్పుడు బీచ్ రోడ్ లో ఉన్న వైఎంసీఏలోనైతే ఎవరైతే లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలకు సంబంధించి ఈ యొక్క ఇన్ కెమెరాకి సంబంధించి ఈ యొక్క మీటింగ్ అయితే ఇవాళ వైఎంసీఏ దగ్గర మరికొద్ది సేపట్లోనైతే స్టార్ట్ అవుతుంది. అయితే పార్టీకి లోనున్న కేడర్ కి అలాగే కార్యకర్తలకి, జనసేన నాయకులకి అందరికీ కూడా దిశానిర్దేశం చేసే దిశగానే ఈ 3 రోజుల కార్యక్రమంలో ఉంటాయని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంతో సంయానంతో ప్రజలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో వాటన్నిటిని ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది, అదే తదుపరి దిశ ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో జనసేన ఏ రకంగా మమేకం అవ్వాలి అన్న దానిపైన ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడే దిశగా ఈ 3 రోజుల కార్యక్రమం ఉంది. అయితే ఇవాళ ఈ యొక్క లెజిస్లేటివ్ కి సంబంధించి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అలాగే ఎంపీలకు సంబంధించి అధికారులతోటి వాళ్ళందరితో ఇవాళ మీటింగ్ అయిన తర్వాత రేపు కార్యకర్తలందరితో కూడా మీటింగ్ ఉన్నది. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా మాట్లాడే దిశగా, అంటే ఈ యొక్క జనసేనాని ప్రజల్లో ఏ విధంగా ఉన్నదని తెలుసుకునే దిశగా ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమం రేపు కూడా పెట్టుకుంటున్నారు. అలాగే 3వ రోజు చాలా భారీగా కార్యక్రమం, ఎందుకంటే రాష్ట్రం నుంచి దాదాపు 14,000 మంది ఈ యొక్క క్రియాశీల నాయకులందరూ కూడా విశాఖపట్నం చేరుకుంటున్న నేపథ్యంలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ స్టేడియంలోనే ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం పెట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే జనసేనకి సంబంధించిన నాయకులందరూ కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమం సమావేశంలోనే మొత్తం జనసేనకి సంబంధించి పార్టీ కేడర్ అందరితోటి కూడా మాట్లాడి జనసేన యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కార్యకర్తలు ఎలా పని చేయాలి అనే దానిపైన కూడా స్పష్టమైన వైఖరితోటి ఈ యొక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా దిశానిర్దేశం చేసే దిశగానే ఈ యొక్క కార్యక్రమం ఉంటున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే విశాఖపట్నం మొత్తం వీధులన్నీ కూడా ఈ జనసేన జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ యొక్క కేడర్ ని బలోపేతం చేసే దిశగా, ప్రజల్లో నమ్మకం ఏర్పాటు చేసే దిశగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, పార్టీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్న దానిపైన కూడా చాలా ఆతృతగా ఇటు జనసేనకి సంబంధించిన కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ నాయకులు అలాగే పెద్ద ఉన్నత స్థాయి నాయకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీని అన్నిటికీ కూడా విశాఖపట్నం ప్రస్తుతానికి వేదిక అయింది. అయితే మొత్తం ట్రాఫిక్ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఎక్కడికక్కడ రూట్ మ్యాప్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. నాయకులందరూ కూడా ఇప్పటికే విశాఖపట్నం చేరుకొని మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని కంప్లీట్ చేసేటందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉందంటారు?
దాదాపుగా మనకున్న సమాచారం మేరకు క్రియాశీలక నాయకులే దాదాపు 14,000 మంది వరకు రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం అందరూ కూడా వస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యకర్తలు కూడా, ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఈ యొక్క జనసేనలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా అతనితోటి కలవాలనే ఉర్రూతలు ఊగే నాయకుడుగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతి ఒక్క నియోజకవర్గాల నుంచి జనసేన నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వారి కార్యకర్తలతో విశాఖపట్నం ఇప్పటికే చేరుకుంటున్న నేపథ్యంలో వారందరికీ ఆతిథ్యం అంటే ఇది యొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా ప్రతి ఒక్క నాయకులకి కూడా సాగ్రిగేట్ చేసి అసైన్ చేశారు. ఎందుకంటే ఫుడ్ కి సంబంధించి కొంతమంది, అలాగే గ్రౌండ్ కి సంబంధించి కొంతమంది, ప్రోగ్రామ్ కి సంబంధించి కొంతమంది నాయకులకి ఇప్పటికే అందరికీ వారి వారి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వచ్చిన వారందరికీ కూడా ఈ జనసేనతో మాట్లాడాలి, తమ తమ పరిధిలోని ఎటువంటి ఏవైనా సందేహాలు కానీ అలాగే ఏమైనా కష్టాలు కానీ ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా అతనికి వివరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపైన ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత విస్తృత స్థాయి సమావేశం పెట్టడం జనసేన అధినేత ఇదే ఫస్ట్ టైం, అది కూడా విశాఖపట్నంలో పెట్టడం ఒక ఎంతగా చాలా జోష్ గా ఫీల్ అవుతున్నారు. మొత్తం ఎవరైతే జనసేనకి సంబంధించిన నాయకులు అందరూ కూడా దీనికి అధికారులు అన్ని రకాల విస్తృత స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే నందకుమార్, మనం చూసుకోవచ్చు వర్షాలు అయితే చాలా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించారు కదా, సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సేనాతో జనసేన అనే కార్యక్రమాన్ని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉన్నదో అది కొంత మేరకు ఇండోర్ స్టేడియం లాగే ఉంటుంది. వాటన్నిటికీ కూడా చాలా నీట్ గా ఎక్కడా కూడా ఎటువంటి అడ్డులు లేకుండా ప్రజలందరికీ సౌకర్యంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఈ యొక్క 1 టౌన్ ఏరియాలో, ఎందుకంటే దక్షిణ నియోజకవర్గం సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ దీనికి చాలా కీలకంగా ఉన్నారు. అలాగే అనకాపల్లికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే కొంతాల రామకృష్ణ కూడా దాదాపు వారం రోజుల నుంచి విశాఖపట్నంలో ముఖం వేశారు. అలాగే రాష్ట్ర పౌర శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, వీళ్ళందరి యొక్క సంయోనత్వంతో ఇక్కడ వీర మహిళలు అలాగే ఉన్నత కేడర్ కి సంబంధించి జనసేన ఉన్నత కేడర్ కి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ యొక్క విస్తృత సమావేశానికి అన్నిటి కూడా దిశానిర్దేశం చేసే అంటే పార్టీ యొక్క కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అలాగే వాతావరణం అప్డేట్ కూడా తీసుకుంటూ దానికి సంబంధించి దానికి అనుగుణంగా వీళ్ళు అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే ఇక్కడ విశాఖపట్నం పాత నగరంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోనైతే అన్ని రకాలుగా చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ కేడర్ లోని జోష్ నింపే విధంగా అలాగే వచ్చిన వాళ్ళకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క టీం కూడా అంటే గ్రౌండ్ కి సంబంధించి గ్రౌండ్ టీం అంటూ, ఫుడ్ కి సంబంధించి ఫుడ్ సెక్షన్ అంటూ, అలాగే ఎవరైతే ప్రోగ్రామ్ అసైన్ చేశారో వాళ్ళు డిజైన్ చేసేదానికి ఒక టీము, అలా ప్రతి ఒక్కరు కూడా ఇటు టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అలాగే పార్టీ కేడర్ లో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క జనసేన కేడర్ యొక్క జోష్ నింపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా విజయవంతంగా పూర్తవుతుందని జనసేన కేడర్ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ వచ్చి ఈ యొక్క కార్యకర్తలందరితో మాట్లాడతారు అన్న ఒక పాయింట్ మీద ప్రతి ఒక్క కార్యకర్త కూడా తమ యొక్క బాధ లేకపోతే ఈ యొక్క పార్టీ తాలూకా ప్రతిష్ట ఏ విధంగా పెంపొందింది అనేది చెప్పడానికి కూడా వీళ్ళందరూ కూడా అతనితో ఇంటరాక్ట్ అవడానికి మట్టుగా చాలా ఉర్రూతలవుతున్నారనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నందకుమార్.